నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. గుండుమాల్లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు. చింతల్లో భారీగా డ్రగ్స్ పట్టివేత. ప్రజల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్. బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్. అవిఘ్ను ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన కోలన హనుమంత్ రెడ్డి. పులిగొల్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సమస్యల వలయంలో చిన్న గుబ్బడి గ్రామం. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖులు, గ్రామస్తులు, మహిళా సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏకే ఫౌండర్ అంజయ్య యాదవ్, వార్డు సభ్యులు బద్రిఘారి రవి, రమేష్ బాబు, రాజయ్య గౌడ్, రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహానేత అని, ఆయన త్యాగాలు, పోరాట పటిమ మరియు ఆయన అధిరోహించిన ఉన్నత పదవులు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. అదేవిధంగా చంద్రయ్య, రమేష్ బాబు, డబ్బు నరసింహులు కూడా జగజీవన్ రామ్ గారి సేవలు, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని గుర్తు చేస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బోయిని వెంకటయ్య, బొర్ర వెంకటేష్, పేరంగి శివయ్య, లంగరి గణేష్, శివకుమార్, బోట్ల వెంకటయ్య, కోడిగుడ్ల కృష్ణయ్య, వెంకటయ్య, బోయిని కృష్ణ, మాలేకాడి అంజలియ, మహిళా సంఘ సభ్యులు తదితరులు ఉత్సాహంగా పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు. వసతులన్నీ ఏర్పాటు చేస్తూ అండ్ స్వాతంత్ర సమరంలోనే కాకుండా రాజకీయంలో కూడా మనం రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు ఏర్పడినటువంటి పాలనలో కూడా అతను కీలక పాత్ర పోషించి మన దేశం అభివృద్ధిలో మరియు గాంధీ గారి నేతృత్వంలో అతని అడుగుజాడల్లో నడుచుకుంటూ అంబేద్కర్ గారు రాసినటువంటి వాళ్ళందరూ కలిసి మనకు రాసినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ భారతదేశ అభివృద్ధికి ఎంతో పెద్ద ఎత్తున ఆయన కృషి కూడా ఉంది. ఇక్కడ వార్డు మెంబర్స్, గ్రామంలోని ప్రజలు అందరం కూడా 118వ బాబు జగజీవన్ రావు జయంతిని జరుపుకోవడం జరిగింది. ఆయన స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త. 1908వ సంవత్సరంలో జన్మించినటువంటి ఆయన చాలా ఈ దేశానికి ఎనలేని కృషి చేసి 1977 నుంచి 79 సంవత్సరం వరకు కూడా భారత ఉప ప్రధానిగా కూడా ఆయన సేవలు అందించడం జరిగింది. అందుకని ఈ రోజు ఆయన 118వ జయంతిని పురస్కరించుకొని గుండుమాల్ మండలం గ్రామ పంచాయతీ దగ్గర ఈ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మన బాబు జగ్జీవన్ రామ్ గారు ఈ దేశానికి అనేక సేవలు చేశారు. ముఖ్యంగా ఏంటంటే మన భారత ఉప ప్రధాని మాత్రమే కాకుండా భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయం లోపల మన దేశానికి కరువు రాకుండా ఉండడానికి కోసం అనేక కొత్త ఆవిష్కరణలు ఏర్పాటు చేసి ఎంతో కృషి చేసిర్రు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ డ్రగ్స్ పట్టివేత, మెథాఫెటమైన్ విక్రయిస్తున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లక్షల విలువైన మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింత సమీపంలో నిషేధిత మత్తు మందు మెథాఫెటమైన్ విక్రయిస్తున్న 2 నిందితులను కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గోప్య సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుని 2 నిందితులను అదుపులోకి తీసుకున్నాం. వారి వద్ద నుంచి 316 గ్రాముల మెథాఫెటమైన్, దాదాపు 63 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాం. పోలీసులు నిందితుల వద్ద నుంచి 316 గ్రాముల మెథాఫెటమైన్ తో పాటు 2 వెయిటింగ్ మిషన్లు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణా, విక్రయంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. నగరంలో డ్రగ్స్ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీసు మరియు ఎస్ఓటి చేసిన కేసు ఏంటంటే ఇది నిన్న దాదాపుగా ఇది కూడా 63 లక్షల వర్త్ ఉంది. ఇంతకుముందు ఏంటంటే మనం డ్రై గాంజా ఇది ఎక్కువ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఇదేంటంటే ఇది మెథాయాంఫెటమైన్, ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇది దాదాపు 316 గ్రామ్స్ అంటే 316 గ్రామ్స్ మెథాయాంఫెటమైన్ దీన్ని సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ 63 లక్షలు. అంటే ఇది కమర్షియల్ క్వాంటిటీ. అది 50 గ్రామ్స్ దాటితేనే కమర్షియల్ క్వాంటిటీ కింద మనం చూడడం జరుగుతుంది. అట్లాంటిది ఇందులో మనకి వేముల సాయి కుమార్ పెడ్లరు, ఇతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర అదేవిధంగా ఆయనతో పాటు తిరుమల అరవింద్, వీరిద్దరు కూడా మన వేముల సాయి కుమార్ జీడిమెట్ల, తిరుమల అరవింద్ జగదీర్గుట్ట, ఇద్దరు కూడా మన కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఒకళ్ళు కన్జ్యూమరు, ఒకళ్ళు పెడ్లరు. వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే పూజిత్ అనేటువంటి వ్యక్తి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి అతను గైడ్ చేస్తుంటే వీళ్ళు పోవటం, తీసుకురావటం, కన్జ్యూమర్స్కి అమ్మటం అన్నీ చేస్తున్నారు. దానిలో భాగంగా మనం ఇద్దరిని అదుపులో తీసుకున్నాం. నెక్స్ట్ మనం పూజిత్ని కూడా అదుపులో తీసుకోవాల్సింది. అతను తీసుకున్న తర్వాత అసలు నెట్వర్క్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు పూర్తిగా సమాచారం తెలుస్తుంది. దీని యొక్క వర్త్ టోటల్గా ఈరోజు మనం సీజ్ చేసింది 2 వేయింగ్ మిషన్స్, వీళ్ళిద్దరు సెల్ ఫోన్లు, ఈ యొక్క 316 గ్రామ్స్ల మెథాయాంఫెటమైన్, టోటల్ వర్త్ 63,38,000 రూపాయలు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ 129 సూరారం ప్రధాన రహదారిలో గల బాబు జగ్జీవన్ రామ్ భవన్లో నిర్వహించిన మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీవీపీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులని, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి బాబు జగజీవన్ రావు అని, వారి ఆశయ సాధన వైపుగా నేటి యువత ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్య వేదిక సలహాదారులు కె కిషన్ రావు, మద్దెల సత్యనారాయణ, కమిటీ సభ్యులు జేమ్స్, రామచందర్, ఎల్లయ్య, జేజారత్నం, నరసింహ, ప్రేమ్ కుమార్, అమర్ బాబు, బుచ్చయ్య, మీసాల బుచ్చయ్య, డేవిడ్, యాదయ్య, మల్లేష్, భిక్షపతి, గట్టు అశోక్, సత్తయ్య, మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దిక్, పోలీస్ శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ జగన్, సీనియర్ నాయకులు వారాల వినోద్, యూసుఫ్, గుబ్బల లక్ష్మీనారాయణ, ప్రభాకర్, కోలా శ్రీకాంత్, పాలుకాల నివాసులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత కొడతా. జై భీమ్, జై భీమ్ అన్న, జై భీమ్, జై భీమ్, బాబు జగజీవన్ రామ్, బాబు జగజీవన్ రామ్, జై భీమ్, జై భీమ్, సాధిస్తాం 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 సాధిస్తాం. ఇప్పుడే పనుకొని ఫోన్ చేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్, బాబు జగజీవన్ రామ్ జోహార్, జోహార్ బాబు జగజీవన్ రామ్ జోహార్, జై భీమ్, జై భీమ్, వందేలాలే భారత రాజ్యాంగం, వందేలాలే. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీలో నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉషోదయ కాలనీలో ఏర్పాటు చేసిన చలివేంద్రం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొరన్ హనుమంత్ రెడ్డి, మైసిగారి శ్రీనివాస్, సంజీవ్ రెడ్డి ముఖ్యంగా పాల్గొనడం జరిగింది.
అదేవిధంగా చలివేంద్రం ఏర్పాటు చేసిన నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డేగల సతీష్ బాబు, రంజిత్, కుంపట్ల శ్రీనివాస్, సురేంద్రనాథ్ రెడ్డి, నరసింహారెడ్డి, డేవిడ్ రాజు, రమేష్, నారాయణ, సత్యనారాయణ, వికాస్, ఇతర సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ చలివేంద్ర కార్యక్రమం ఏప్రిల్, మే 2 నెలల పాటు కొనసాగుతుంది. అవసరమైన పేద ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కష్టపడండి, మేము మీకు అండగా ఉంటాం. అతి త్వరలోనే ఇప్పుడు నిలిచిపోయినటువంటి జిహెచ్ఎంసీ తరఫున నిలిచిపోయినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఈ 2-3 రోజులలో స్టార్ట్ అవుతాయి. మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు గతంలో కూడా నాకు చెప్తున్నారు. మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 1000 కోట్లు కుత్బుల్లాపూర్లో కూడా పెట్టిన్నాం, అభివృద్ధి చేస్తున్నాం. గత ప్రభుత్వం చేయనటువంటి అనేకమైనటువంటి పనులు ఇవన్నీ చెప్పుకోవాలంటే ఇప్పుడు టైం లేదు. అవకాశం కల్పించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ధన్యవాదాలు, మీకు అభినందనలు తెలియజేస్తాను. మన చలివేంద్రానికి విచ్చేసిన డైనమిక్ లీడర్, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్ రెడ్డి గారికి, మరియు అదేవిధంగా మహేష్ గారు, శ్రీనివాస్ గారికి, సంజయ్ రెడ్డి గారికి, మిగతా సభ్యులు ఎవరైతే వచ్చారో అందరికీ కూడా మా యొక్క తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇంత బిజీ షెడ్యూల్గా ఇక్కడికి వచ్చి ఇది ఓపెన్ చేసినందుకు మేము మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అన్న మీరు ఈరోజు మేము మీ యొక్క సేవా కార్యక్రమాలు మీరు చిన్నప్పటి నుండి కానీ మీరు చేసిన కుత్బుల్లాపూర్కి చేసిన సేవల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి దీంట్లోకి వచ్చి చేస్తున్నాము. నా హిస్టరీ వచ్చేస్తే నేను స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కానీ నేను ఎన్సీసీ చేశాను, ఎన్ఎస్ఎస్ చేశాను, నెహ్రూ యువ కేంద్ర సోషల్ యాక్టివిటీస్ చేశాను. అదేవిధంగా కాలనీకి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి మీరు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని ముందు కూడా బోల్డని కార్యక్రమాలు చేస్తానని చెప్పి, అదేవిధంగా ఇప్పటివరకు మేము మొన్ననే మీ చేతుల మీద నుండి మంచి మెగా హెల్త్ క్యాంప్ కూడా చేశాము. లయన్స్ క్లబ్ మెంబర్గా కూడా బోల్డని కార్యక్రమాలు చేశాము. మన గ్రేవ్ యార్డ్స్ కానివ్వండి, రోడ్స్ ఊడ్చడం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసాం. ఇదంతా కూడా ఇన్స్పిరేషన్ మీరే మాకు. తప్పకుండా మా యొక్క నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా ముందు బోల్డని కార్యక్రమాలు చేస్తానని చెప్పి మమ్మల్ని గుర్తించి తగు సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా రేపు మంగళవారం రోజు కూడా ఒక చిన్న కార్యక్రమం పెట్టమని చెప్పారు మీరు, మన ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏరియాలో. దానికి కూడా మేము సిఐ గారితో మాట్లాడాము. దాన్ని కూడా మీ యొక్క టైం తీసుకుని తప్పకుండా తీసుకెళ్తాం. అదే కాకుండా మేడే కార్యక్రమం కూడా మీరు చెప్పారు, అది కూడా ముందుకు తీసుకెళ్తాం మేము. ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఒకటొకటి చేసుకుంటూ వెళ్తాం. మీ యొక్క సపోర్ట్ కావాలని చెప్పి కోరుకుంటూ మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తాం. సీనియర్ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక మంది పేదలు ఈ ప్రాంతంలో కాలినడకన నుంచి వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్లకు తోపుడు పనులు కానీ చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, సైకిళ్ళ మీద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు నుంచి వెళ్తూ ఉంటారు. కాబట్టి వారి సమస్యను దృష్టి పెట్టుకొని వారి దాహర్తిని తీర్చడం కోసం ఒక మంచి హృదయంతో మీరందరూ కలిసి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా మిమ్మల్ని అభినందిస్తూ, తప్పకుండా ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ దేశానికి అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. స్వాతంత్రం వచ్చిన రోజు కనీసం గుండు సూది తయారు చేయడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో ఇవాళ అభివృద్ధి చెందిన దేశాల సరసన ఇవాళ భారతదేశం నిలబడతా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యొక్క చిత్తశుద్ధి. మనం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే మనందరం కూడా అదృష్టంగా భావించి తప్పకుండా కష్టపడండి. పార్టీ తప్పకుండా గుర్తింపుని ఇస్తుంది. మీరు అనేక మందిని చూసిండ్రు. ఇవాళ పెద్ద వాళ్ళు మాకు పోస్టులు కావాలని 100,000 కోట్లు ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళని కాదని సామాన్యులకు మరి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా సూరారంలోని ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారికి స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అల్పెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమర యోధులు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని వారు అనేక పదవులు అనుభవించినప్పటికీ సాధారణ ప్రజల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కులాల అభివృద్ధి కొరకు పాటుపడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. రాము రమ్మని రాము जय भीम, जोहार डॉक्टर BR अम्बेडकर, जोहार बाबू जगजीवन राम, जोहार बाबू जगजीवन राम, जय भीम, वर्धिल्लाले भारत राज्यांगం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. జై భీమ్, జై భీమ్. మరి గత 2009 కన్నా ముందు మరి బాబు జగజీవన్ రావు కానీ, ఇక్కడ అంబేద్కర్ది కానీ, ఇక్కడ స్టాచ్యూ అన్ని కమిటీలు ఏర్పడ్డదంటే ఆ రోజున్న కమిటీ, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు ఆ రోజున్న కమిటీ, ఎవరి పేరు చెప్పకుండా ఆ రోజున్న కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఆ రోజు కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మరి దానికి తోడు ఇక్కడ ఉన్నోళ్ళు చాలామంది మన యొక్క అంబేద్కర్ గారి స్టాచ్యూ కానీ, అంబేద్కర్ భవనం కావాలని చెప్పి మరి అక్కడ దిక్కు బాబు జగజీవన్ అంబేద్కర్ స్టాచ్యూ ఉండి ఆడ 1000-1500 గదాలు జాగా ఆ రోజుల్లో 60,000-70,000 గజం ఉన్నా అది సరిపోదని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఎంతో పోరాటకు కృషికి ఈ ఫలితం ఇవాళ ఇది ఉందంటే ఈ మహానుభావుల పనితోనే అని చెప్పి నేను ఒకసారి గుర్తు చేస్తాను. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట పరిధిలోని ప్రగతి నగర్ బతుకమ్మ కొట్ట చౌరస్తాలో, ఎలిఫెంట్ సర్కిల్ చౌరస్తాలో అవిఘ్న ఫౌండేషన్ వాసు వరగాని ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ అయిన కొరణ హనుమంత్ రెడ్డి పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలా ప్రజలకు అందుబాటులో ఉండటానికి, ఎంతో మందికి దాహాన్ని తీర్చడానికి ఇలా చలివేంద్రాలు పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రగతి నగర్ వాసులకు, ఉద్యోగులకు, అటు ఇటు వెళ్లే ప్రయాణికులకు, ముఖ్యంగా వృద్ధులు, పెద్దలు, పిల్లలకు ఉపశమనం కలిగించే విధంగా ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వాసు వరగాని మాట్లాడుతూ ఈ యొక్క చలివేంద్రాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. వాసు గారి ఆధ్వర్యంలో ప్రగతి నగర్లో ఈ ఎండాకాలాన్ని, రాబోయే వేడిని, ఎండను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో మరి బాటసారులే కానీ ఇంకెవరన్నా కానీ వాళ్లకు కనీసం మంచినీళ్ళు అందియాలనేటువంటి ఉద్దేశంతో వారి సొంత ఖర్చులతో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించినటువంటి వాసు గారిని, వారితో పాటు స్థానిక ప్రగతి నగర్, నిజాంపేట్ మున్సిపల్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా చాలా కార్యక్రమాలు ఈ రకంగా చేసి ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలి. ప్రజాసేవ కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకు సర్వస్వం త్యాగం చేసినటువంటి పార్టీలో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా మనకున్న దాంట్లో ఎంతో కొంత ఏ రకంగానన్నా నిరాశ్రయులైనటువంటి ప్రజలకు మనం అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు తీసుకున్నాం. ప్రతి ఒక్కరిని గత ప్రభుత్వంలో లా కాకుండా నిరుపేదలుగా ఇక్కడ ఉన్నటువంటి ఎంతో కాలంగా ఇక్కడ ఉంటున్నటువంటి పేదలకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి మరి ఈ నెలలనే అది కూడా స్టార్ట్ కాబోతా ఉంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అందరూ కూడా నిజమైన పేదవాళ్లను, ఇల్లు లేనటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఇంకా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా
నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా మీరు కృషి చేయాలి. ఈ రకంగా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా లబ్ధిదారులకు అందే విధంగా మీరు తీసుకుపోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఇంకా మంచి కార్యక్రమాలు ముందుకు చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వాసు గారిని వారి మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఈ ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని మన ప్రగతినగర్ వాసుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయింది. దీని ముఖ్య అతిథిగా మన అన్న కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ శ్రీ కొలన హనుమంతరెడ్డి గారికి రావడం మనకి చాలా సంతోషకరంగా ఉంది. అన్నగారి ఆధ్వర్యంలో అన్నగారి సూచన మేరకు చలివేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎండాకాలం ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉంది. ఎండాకాలం రేవంత్ రెడ్డి గారు స్ఫూర్తి, అన్న హనుమంతరెడ్డి గారి స్ఫూర్తితోటి మనం ముందుకు చదువుదాం. కుకట్పల్లి నియోజకవర్గం గాయత్రీనగర్ డివిజన్ లో బీజేపీ మేడ్చల్ జిల్లా సెక్రటరీ పులిగొల్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు డివిజన్ కి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై డివిజన్ పరిధిలోని పలు ప్రదేశాలలో పార్టీ జెండాను ఎగురవేసి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పులిగొల్ల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మోడీ పాలనలో భారతదేశం ప్రపంచంలో అత్యంత బలమైన శక్తిగా ఎదిగిందని, బీజేపీ అధికారంలోకి వచ్చాక పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి భారతదేశాన్ని అగ్రగామిగా పిలిచిందన్నారు. బీజేపీతోనే దేశానికి రక్షణ సాధ్యమని తెలుపుతూ రానున్న కార్పొరేటర్ ఎన్నికలలో గాయత్రీనగర్ డివిజన్లో బీజేపీతోనే దేశానికి రక్షణ సాధ్యమని తెలుపుతూ రానున్న కార్పొరేటర్ ఎన్నికలలో గాయత్రీనగర్ డివిజన్లో బీజేపీ జెండా ఎగురవేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ వేడుకలలో అల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు విజయ్, జనరల్ సెక్రటరీ అంకిత్ సింగ్, కోశాధికారి సాయి, శివ యాదవ్, అభిషేక్, మహదేవ్, మునగాల పద్మారావు, మణి, ఉప్పల దామోదర్, గంగాధర్, సాయిబాబా, కృష్ణ, రమేష్, రావుల శ్రీనివాసచారి మరియు సీనియర్ సిటిజన్స్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీజేపీ పార్టీ పుట్టి 46 సంవత్సరాల సందర్భంగా ముఖ్యంగా ఇంతకుముందు మన కూకటపల్లి ఏరియాలో అల్లాపూర్ డివిజన్ ఉంటే కొత్తగా మన గాయత్రీనగర్ని సపరేట్ డివిజన్ చేసి నందుకు ఈ గాయత్రీనగర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ 46 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ స్టార్టింగ్ నుంచి ఎందరో మహానుభావులు ఎంతో కృషి చేసి ఈరోజు మన దేశం ఇలా ఐక్యతగా ఉందంటే ఆ బీజేపీ పార్టీ పెట్టినప్పుడు 2 ఎంపీలే ఉండేవాళ్ళు. 86లో హనుమకొండ ఎంపీ గారు, వాజ్పేయి గారు ఉండే. 2 సీట్ల నుంచి ఈరోజు 350 సీట్ల దాకా వెళ్ళిందంటే ప్రతి కార్యకర్త మన హిందువులనే బీజేపీ పార్టీ కార్యకర్తలు ప్రతి కార్యకర్తలు ఎంతో కృషి చేసి ఈరోజు ఈ పార్టీ ఇలా బేస్ అయి ఉందంటే అది కేవలం ప్రతి బీజేపీ కార్యకర్త, ప్రతి హిందూ ఈ పార్టీ మాదని దేశం కోసం, ధర్మం కోసం పనిచేసి ఈరోజు ఎంతో అభివృద్ధి చెందిందంటే బీజేపీ కార్యకర్తల రెక్కల కష్టం అదంతా ఉంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 13వసారి పిఎం ప్రధానమంత్రిగా అయ్యాడంటే ఆయన చేసే అభివృద్ధి ఇంతకుముందు మన ఇండియా అంటే ప్రపంచ దేశాల్లో చులకనగా ఉండేది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతరిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న గుబ్బడి గ్రామంలో అనేక సమస్యలు నెలకొన్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామ 4వ వార్డు సభ్యురాలు కాశుబోయిన రాణితో పాటు పలువురు గ్రామస్తులు మా TG24 టీవీ జర్నలిస్టును కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. పలుమార్లు అధికారులకు తెలియజేసిన సమస్యలు పరిష్కారం కాలేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు. నా పేరు కాశబోయిన పోషయ్య, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతపేట గ్రామంలో చిన్న గుబ్బడి మాది. మాకు ప్రధాన సమస్యలు ఏంటి అంటే ఇక్కడ రేషన్ సమస్య అనేది బాగా తీవ్రంగా ఉంది. మేము 4 కిలోమీటర్లు పోయి రేషన్ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని మాకు ఇక్కడ తీసుకొచ్చి రేషన్ ఇక్కడ ఇవ్వాలని కోరుకుంటూ, రెండో సమస్య ఏంటి అంటే ఈ రోడ్ అని 3 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి. ఆ రోడ్ స్టార్ట్ చేసిన కాంచెలి కంకర పోసి విడిచిపెట్టిందంటే ఇంతవరకు ఆ రోడ్డు వచ్చి కాంట్రాక్ట్ తాపకో పని చేసుకుంటూ వెళ్తున్నాడు తప్ప దాన్ని ప్రధానంగా మొత్తం పూర్తి చేసింది ఎక్కడ లేదు. మా ఊరు ఉట్టి నుంచి మాకు బియ్యం అత్తలేవు కాబట్టి మాకు ఇక్కడ బియ్యం తెచ్చి, ఇప్పుడు బియ్యం డీలరు ఇక్కడ తెచ్చి మాకు అందరికీ ఇంటింటికి ఆడ బడికాడ పెడితే తెచ్చుకుంటాం. అందుకొరకు మాకు ఇప్పుడు 4 కిలోమీటర్లు నడిచిపోవటానికి పిల్లలము
ముసలోళ్ళం పోవటానికి ఇబ్బంది అవుతుంది బాగా. కాబట్టి ఇక్కడ తెచ్చి మాకు పోస్టానికి అవకాశం ఇవ్వాలి. ఈ వాన కొడుతుంది, చలికాలం, ముసలోళ్ళు, వర్షానికి ఇప్పుడు వాగులు ఇటు మన మత్తడి పడుతుంది, పోవటానికి అవకాశం ఉండలేదు మాకు. చెరువు కాలువ పోతుంది, జారుడు అంత బురద, ఈ బండ్లు పోవటానికి ఇబ్బంది, ఎవరి మనసులో పోవటానికి ఇబ్బంది అవుతుంది. చిన్న గుబ్బడి అంతగపేట గ్రామం కింద చిన్న గుబ్బడి మాది. మాకు ఇక్కడ రేషన్ బియ్యం రావట్లేదు. ఇప్పటికీ కనీసం 50-60 సంవత్సరాల నుంచి కూడా రేషన్ బియ్యం అక్కడికే పోయి తీసుకొచ్చుకుంటున్నాం. 4 కిలోమీటర్లు నడిచిపోయి తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చి మాకు రేషన్ ఇవ్వాలి. చాలా మంది నడవడానికి శాతగాని వాళ్ళు, ముసలోళ్ళు, వితంతువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు తెచ్చుకోలేకపోతారు. ఒక్కొక్క నెల బియ్యం తెచ్చుకోక వదిలేయడం జరుగుతుంది. అదే వాళ్ళు అధికారులు వచ్చినప్పుడు ఎలక్షన్స్ కోసం, ఓట్ల కోసం వచ్చినప్పుడు మేము చెప్తాను, సరే చేద్దాము ఇద్దాము అని అంటారు. కానీ స్కూల్ దగ్గరికి వచ్చి 2 రోజుల 1 రోజు ఇవ్వండి మేము తీసుకుంటామని చెప్తే సరే అంటారు, మాట ఇస్తారు, మళ్ళా మాట మీద నిలబడతలేరు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్కే శ్రీనివాస్, గోపు రమణారెడ్డి, వికే మహేష్, డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్ తో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలు అవుతుంది. ఒకనాడు ఈ పార్టీ పుడుతుందా, ఈ పార్టీ పెరుగుతుందా, ఈ పార్టీ విజయం సాధిస్తుందా అని చెప్పి అవమానపరిచినాడు. వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఒకనాడు 2 ఎంపీలకు పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఇవాళ కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ వరకు మోడీ, అంతకుముందు వాజ్పేయి గారి నాయకత్వంలో ఎన్డీఏ సర్కార్గా ఏర్పడి ఇవాళ మోడీ గారి నాయకత్వంలో దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీగా, ప్రజల చేత మన్ననలు పొందినటువంటి పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ. ప్రపంచంలోనే ఇంత పెద్ద పార్టీ, ఇంత సభ్యత్వం కలిగిన పార్టీ ప్రపంచంలో ఎక్కడ లేదు. అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈరోజు మోడీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, సంస్కృతులు సంప్రదాయాలు వేరు కావచ్చు, కానీ అన్ని వర్గాల ప్రజానికం అంతా కూడా మోడీ గారే ఈ దేశానికి దిక్కు. మోడీ హైతో మున్కిన్ హై అనేటువంటి నినాదంతో ఇవాళ అశేష ప్రజానికం, భారత ప్రజానికం అంతా కూడా సంపూర్ణమైన విశ్వాసం ప్రకటిస్తూ మోడీ గారి పట్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ దూసుకుపోతా ఉంది. రాబోయే కాలంలో ఇవాళ మరింత స్వేచ్ఛ, స్వతంత్రంతో కూడినటువంటి ఒక మంచి నీతివంతమైన పాలన అందించడంలో విజయం సాధిస్తున్నటువంటి ధీమా ఇవాళ ప్రజలలో తొలగిసలాడుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజానికానికి, అదేవిధంగా మల్కాజ్గిరి ప్రజానికానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు అకుంఠిత దీక్షతో దేశంలో ఎట్లయితే ఒక సుపరిపాలన అందిస్తా ఉన్నామో రేపు రాష్ట్రంలో కూడా ఒక గొప్ప సుపరిపాలన అందించే భాగ్యం కలగాలని, దానికోసం అందరం కూడా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.